ఇది ప్యూర్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ పోల్ అనాలిసిస్. ఆల్రెడీ నామినేషన్లో 9 మంది ఉన్నారన్న సంగతి తెలుసు. అందులో ఒకరు సేవ్ అయ్యారు. అది కూడా గౌరవ్ దగ్గర ఉన్న ఒక సూపర్ పవర్, అదే ఆ క్యాప్సూల్ ఓపెన్ చేస్తే వచ్చిన పవర్ ఉంది కదా, సేవ్ సమ్వన్ ఎల్స్. ఆ పవర్ తోటి ఒకరిని సేవ్ చేసారు, అదే ఆయేషాని సేవ్ చేశారు. సో టోటల్గా 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరు బాటమ్ 2లో ఉండి ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు, ఉండబోతున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. కోర్స్ ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తే మీరే టాప్ 2 ఎవరో చెప్పేస్తారు. రీతు, సాయి శ్రీనివాసు, రమ్య మోక్ష, తనుజ, దివ్యనిఖిత, రాము రాథోడు, కళ్యాణ్, సంజన అండ్ ఆయేషాని తీసేసినాం. ఈ 8 మంది నామినేషన్లో ఉన్నారు. ఇందులో టాప్ 2 అంటే ఏం చెప్తారు? కళ్ళు మూసుకొని చెప్తారు కదా. తనుజాకి అండ్ కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ పడుతుందని. ఎందుకు పడుతుంది, దేనికి పడుతుందని నన్ను అడగకండి, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అసలు ఈ ట్రాక్ అని ఎంబడి తిరగడానికి ప్రయత్నం చేసింది కళ్యాణ్ కూడా గిందికే. ఇట్లాంటివి చేసినప్పుడు ఎక్కువగా పాపులారిటీ వస్తుంది. ఇప్పుడు తనుజతో ఉండడానికి ట్రై చేస్తే తనుజ ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్గా ఈ సీజన్లో ఎంటర్ అయింది. సో సీరియల్ బేస్డ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఎక్కడైనా ఓటింగ్ పోల్లు అంటే యూట్యూబ్లో ఎవరైనా ఓటింగ్ పెడితే కూడా 4-5 లక్షల ఓట్లు పడ్డ కాడ కూడా 60% ఓట్స్ తనుజకే వస్తూ ఉంటాయి. కాబట్టి తనుజ లాంటి స్ట్రాంగ్ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్తో బాగా క్లోజ్గా ఉంటే బెటర్ అని చెప్పి కళ్యాణ్ కూడా గేమ్ కోసం అబ్బా పర్సనల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు అని వాళ్ళు క్లారిటీగా మనకు క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ అంటే ఇప్పుడు తనుజ సైడ్ నుంచి క్లారిటీ ఇచ్చింది, కళ్యాణ్ సైడ్ నుంచి వెళ్ళి క్లారిటీ, వెరైటీ. ఇదంతా వెరైటీ. బిగ్ బాస్ అంటేనే బిగ్ బాస్లో ఉండే బాండ్స్, బిగ్ బాస్లో ఉండే ట్రాక్లు అన్నీ వెరైటీ. సరే మనం అనుకుందాం అబ్బా ప్రేమగా అక్క తమ్ముళ్ళు లాంటి బాండ్ అనుకుందాం. సో తనుజకు 20-25% ఓటింగ్ షేర్ ఉంటే ఎక్కడ చూసినా కానీ అన్అఫిషియల్ పోల్స్, స్ట్రా పోల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అందులో తనుజాకి 20-25 షేర్ ఉంటే కళ్యాణ్ కూడా ఇంచుమించు 20-25 ఓటింగ్ షేర్ ఉంది. నాట్ ఏ జోక్ అబ్బా. ఇప్పుడు తనుజా కంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, కళ్యాణ్కి ఏముంది, అయినా 20-25 ఓటింగ్ షేర్ ఉందంటే మామూలు ముచ్చట కాదు. అండ్ కళ్యాణ్ కూడా గట్టిగా ఉంది అబ్బా బయట. పిఆర్ కావచ్చు, ఫ్యాన్స్, పన్నో మశానం ఏం నచ్చిందో తెలియదు కానీ బాగానే మంది ఉన్నారు. సో కళ్యాణ్కి 20% ఓటింగు అండ్ తనుజకు 20% ఓటింగ్ ఉంది టోటల్గా ఉన్న వాళ్ళందరిలో. ఇంకెక్కువ కూడా ఉంది చాలా పోల్స్లో. ఓ అమ్మ 30-35 కూడా కనబడుతుంది. ఇంక వేసుకోరు అయ్యా, వేసుకో సాంబా అన్నట్టు ఎత్తారు. సో వీళ్ళిద్దరికి హైయెస్ట్ ఓటింగ్ ఉంది. ఇక నెక్స్ట్ సంజన గల్రానికి, రీతు చౌదరికి ఇద్దరికి కూడా సెకండ్ హైయెస్ట్ ఓటింగ్ ఉంది. అదేంటబ్బా వీళ్ళిద్దరికి సెకండ్ హైయెస్ట్ ఎట్లుంటుంది, రీతుకి ఎందుకు ఉంటుంది? రీతు లీస్ట్లో ఉండాలి కదంటే వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చి వీళ్ళకి భజన చేసి లేపుతున్నారు. వీళ్ళని టార్గెట్ చేసి ఒక పాయింట్ అవుట్ చేసి ఒక పాయింట్ పెడితే వాళ్ళు మూసుకోవాలి, ముచ్చెమటలు పట్టాలి. అట్లా కాకుండా వీళ్ళు టార్గెట్ చేసి వీళ్ళు ఒర్రి కంప చేసి ఆయేష అయ్యేలా ప్రోమో చూస్తే అని వరితే ఆమెకే ప్లస్ అయింది. అట్లా పాయింట్ పెడితే పాయింట్ బ్లాంక్లో గన్ను వెలిచినట్టు ఉండాలి, కానీ పాయింట్ పెట్టి కయ్యొర్రి మన ఇజ్జత్ కచ్చరా వేసుకున్నట్టుగా ఇప్పుడు ఆయేష ఏముంది, ఏందే పోవే ఏ వచ్చే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినవే నీ జుట్టు కొట్టి వీకుతా నీ ఆ టైప్లో ఎత్తే ఎట్లుంటుంది, గలీసుకుంటుంది. ఆ టైప్లో ఎత్తాంది, అందుకని చెప్పి ఆగమైంది. సో రీతుకి ఓటింగ్ పెరిగింది, 15% ఓటింగ్ ఉంది. అండ్ సంజనాకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అంటే ఈ సీజన్లో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అంటే ఈ సీజన్లో వచ్చిన ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు కానీ ఆ తర్వాత షైన్ అయిన వాళ్ళు కంటే ఫస్ట్ 2 వారాలు 3 వారాలు గట్టిగా షైన్ అయింది సంజనక్క. కాబట్టి ఆ సంజనక్కకి 3 వారాలలో వచ్చిన ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికీ 15% ఓటింగ్ వేస్తున్నారు. కానీ రాను ఘోరం అవుతుంది, ఎందుకంటే వీళ్ళ మధ్యలో తిరుగుతుంది. ఇప్పుడు అంతా తనుజ చుట్టూ గేమ్ తిప్పాలని బిగ్ బాస్ కూడా తిప్పుతూ ఉంటాడు. ఇది గది ఉంటుంది చూడు, సౌండ్ థెరపీ చేస్తారు చూడు, గిట్టానికి గిట్ట గిన్నె చుట్టూ గీక్తారు చూడు, గట్టినే తిరుగుతాడు బిగ్ బాస్ కూడా. ఆ గిన్నె చుట్టే తిరుగుతాడు అన్నట్టు. ఆ తనుజ ఇచ్చే అద్భుతమైన కంటెంట్ చుట్టూ అద్భుతమైన ప్రతిభా పాఠవాలు, టాస్క్లో పర్ఫార్మెన్స్లు, అద్భుతమైన వాక్చాతుర్యము, చప్పట్లు, విజిల్స్, ఇవన్నిటి మీదకి వెళ్ళి తన చుట్టే గేమ్ని తిప్పుతాడు. అద్భుతమైన బంధాలు బాంధవ్యాల మధ్యలో ఇప్పటిదాకా తిరిగింది. ఇప్పుడు ఫైర్, స్వాగ్ వీటి మీద తిరగబోతుంది అన్నట్టు. సో వాళ్ళిద్దరికి హైయెస్ట్ ఓటింగ్. ఆ తర్వాత ఇప్పుడు సంజనాకి ఈ మాత్రం ఓటింగ్ పడుతుంది. మరి ఫర్దర్గా ఏమైందో చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ కూడా నామినేషన్ లేడు. ఇమాన్యుల్ ఉంటే అతను ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లుంటుందో తెలియదు కదా. అయితే రీతుకి అయితే అనూహ్యంగా మంచి ఓటింగ్ పడుతుంది. వీళ్ళిద్దరికి 15% ఓటింగ్ పడుతుంది. నాట్ ఏ జోక్, మంచి ఓటింగ్. ఇక నెక్స్ట్ నలుగురు, అంటే ఈ నలుగురు టాప్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఆ నలుగురు అయిపోయారు. ఇప్పుడు ఈ నలుగురు గురించి మాట్లాడుకుందాం. దివ్యనిఖిత పర్లేదు, గుడ్ ఓటింగ్ పడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు బయటికి వెళ్ళిన బర్నీ ఉన్న ఓటింగ్ కూడా ఖచ్చితంగా తనుజ కంటే దివ్యనిఖితకి ఎక్కువ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బర్నీ అన్నకున్న ఎంత ఓటింగ్ అయినా అది దివ్యనిఖితకి ప్లస్ అవుతుంది. ఖచ్చితంగా ఆ ఓటింగ్ ఇటే షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే భరణి అన్నకి తనుజ కంటే దివ్యనిఖిత అంటే కొంచెం ఇష్టము, కొంచెం ఆప్యాయత, అభిమానం, కాబట్టి ఇటే షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కొంత అటు షిఫ్ట్ అయినా తనుజకి షిఫ్ట్ అయినా కొంత దివ్యకి అయితే షిఫ్ట్ అయ్యింది. కాబట్టి
ఆయనకున్న పావులా ఓటింగ్ అయినా ఎంతైనా ఆటాన్ ఓటింగ్ అయినా బారాన్ ఓటింగ్ అయినా ఆ ఓటింగ్ ఇటు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దివ్య కూడా గట్టి పాయింట్స్ పెట్టి గట్టిగా ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది కాబట్టి దివ్యకి కొంత పాజిటివిటీ ఉంటుంది. సో దివ్య సేఫ్ జోన్లో ఉంటుంది. ఇక డేంజర్ జోన్లో ఉండబోతున్న ముగ్గురు కంటెస్టెంట్లు ఎవరంటే రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, రమ్య, మోక్ష. వీళ్ళ ముగ్గురికి లీస్ట్ ఓటింగ్ ఉంది. అందులోనూ వెరీ లీస్ట్ ఓటింగ్ ఉన్నది మాత్రం రమ్య అండ్ సాయి శ్రీనివాస్. వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉండబోతున్నారు. అండ్ వీళ్ళు ఈ వారం అంతా టాస్కులలో అద్భుతంగా నిరూపించుకుంటే ఏమన్నా చేంజెస్ జరగచ్చు, కానీ కష్టమే. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు దిగాలి. మరి రమ్య, మోక్ష వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు దిగి ఏమైనా ఓటింగ్లో ప్రభావితం చేసేలాగా ఏమైనా వీడియోలు రిలీజ్ చేస్తే కానీ తెలియదు. అండ్ రమ్య, మోక్ష ఇప్పుడు థర్డ్ ప్రోమో వచ్చింది కదా, థర్డ్ ప్రోమో తనుజ ఇప్పుడు ఎపిసోడ్లో చూసుకుంటే కనుక తనుజ రమ్యని నామినేట్ చేసేటప్పుడు తనుజ కన్నా రమ్యకి బాగా పాజిటివ్ వర్డ్స్ పడ్డాయి. ఎందుకంటే ఆ రెండు చేతులు కలిపి చప్పట్లు కొట్టడం అనేది రమ్య నోట్లోకి వెళ్ళి రాలేదు, మాధురి నోట్లోకి వెళ్ళి వచ్చింది. కానీ మాధురితోటి బంకబెల్లంలో అతుక్కొని తనుజ ఇవన్నీ చేస్తూ ఇప్పుడు రమ్య నామినేట్ చేయడం అంటే బక్రా థింగ్ అవుతుంది. కాబట్టి అదంతా రమ్యకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. చూద్దాం ఏమైందో. ఆ ఫర్దర్గా టాస్క్లలో పర్ఫార్మెన్స్ చూపిస్తే ఖచ్చితంగా రమ్యకి పాజిటివిటీ వస్తుంది. అండ్ సాయి శ్రీనివాస్కి ఎట్లకెళ్ళి పాజిటివిటీ వస్తుందో, టాస్క్లో ఎట్లా ఆడతాడో నాకు పెద్ద డౌట్ కొడుతుంది అబ్బా. నేను అతని దగ్గర నుంచి ఒక క్లాసిక్ గేమ్ ఎక్స్పెక్ట్ చేసిన, మరి క్లాసు లేదు, మాస్ లేదు, ఏం జరుగుతుందో చూడాలి. వెయిట్ చేస్తున్నాను నేను. ఏదో ఒకటి జరిగి మంచి గేమ్ చూపిస్తే బాగుంటుంది. ఈ నామినేషన్లలో కొంతవరకు గట్టిగా మాట్లాడింది, కానీ కళ్యాణ్ పడాలా ఉన్నాడు కదా, కళ్యాణ్ పడాలని నామినేట్ చేసినప్పుడు కళ్యాణ్ గట్టిగా ఎక్కిండు. నీలాగా బెనిఫిట్ తీసుకుని వచ్చేటోళ్ళు నాకెందుకు, నువ్వు వచ్చుడే ఆల్రెడీ 5 వీక్స్ నువ్వు చూసేసి వచ్చినావు అంటే నీకు అదో ప్లస్, దాని మీదకి వెళ్ళి ఈ పవర్స్ అదో ప్లస్. ఈ పవర్స్ ఎందుకు, అందుకే తీసేయడానికి నేను 6 దొరికితే 6 పవర్లు తీసేయాలని చెప్పి నేను చూస్తా. అది నాకు ఇష్టము. ఎందుకంటే నాతో పాటు ఉన్నోడు ఎంత టచ్ చేసినా నేను అవుట్ గాను. మనం టచ్ చేస్తే అవుట్ అయ్యే గేమ్ ఉంటుంది కదా, ముట్టించుకున్నట్టు మా దగ్గర. సో అట్లాంటి గేమే ఆడుతున్నాం అనుకో, ఒకటిని ఎంత ముట్టినా వాడు అవుట్ కాడంటే ఆ గేమ్ ఎక్కడ ఫేర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఆఫర్లు, బంపర్ ఆఫర్లు ఏముండొద్దు, తీసేయాలని చూస్తా అని చెప్పిన డైలాగులు కళ్యాణ్ సూపర్గా చెప్పిండు. కాబట్టి కళ్యాణ్కి మైలేజ్ గట్టిగా వస్తుంది, కానీ సాయి శ్రీనివాస్కి అక్కడ పెద్ద మైనస్ అవుతుంది. సో ఇది సాయి గేమ్ ఆడితే వారం అంతా కూడా సూపర్గా పర్ఫామ్ చేస్తే ఏమైనా వర్కౌట్ అవుతుంది, కానీ లేదంటే చాలా కష్టం. ఇది మ్యాటర్. సో ఎలిమినేట్ అవ్వడానికి దగ్గరగా ఉన్న కంటెస్టెంట్లు అయితే 2 ఉన్నారు, సాయి శ్రీనివాస్ అండ్ రమ్య, మోక్ష. వీళ్ళిద్దరిట్లలో ఎలిమినేషన్ ఉండొచ్చు. 99.99% ఫ్యాన్ బేసు లేదు. రాముకైనా అంతకింత ఫ్యాన్ బేస్ ఉంది, అటు సాంగ్స్ పరంగా, ఫోక్ పరంగా. కానీ ఇప్పుడు సాయి శ్రీనివాస్కి, రమ్యకి అయితే ఫ్యాన్ బేస్ అయితే లేదు. రమ్యకి అయితే నెగిటివ్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఈ వీక్ ఇప్పుడు నామినేషన్లో కానీ టాస్కులలో కానీ పర్ఫార్మెన్స్ గట్టిగా ఉండి జనాలకు నచ్చితే, తనుజకు ఆపోజిట్గా నిలబడ్డందుకు జనాలకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఓటింగ్ పడుతుంది. చూడాలి, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు తనుజకు ఆపోజిట్గా అనుకొని ఆపోజిట్లో ఉన్న వాళ్ళు మంచి కంటెస్టెంట్, సూపర్ కంటెస్టెంట్, సాలిడ్గా పాజిటివిటీ ఉన్న కంటెస్టెంట్ అయితే కనుక ఆటోమేటిక్గా సగం మంది అటు ఓటేస్తే సగం మంది ఇటేస్తారు. కానీ రమ్య, మోక్షకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఆర్ దేర్, నెగిటివ్ ఫ్యాన్ బేస్. అక్కడ నుంచి పచ్చల వ్యాపారం దగ్గర నుంచి వచ్చిన నెగిటివిటీ ఉంది. దానివల్ల ఈ వారం ఏం జరుగుద్దో వేచి చూడవలసిందే. ఇంకా పవర్స్ ఉన్నాయి కదా, ఆ పవర్స్ వల్ల ఏమైనా చేంజెస్ జరిగితే చెప్పలేం. ఇప్పుడు మాదిరక్క దగ్గర ఉన్న పవర్ ఒకటి ఉన్నది, పవర్ తీసేసారు కదా. సో ఇప్పుడు పవర్లు కూడా కాపాడడానికి లేవు. పవరాస్త్ర ఒకటి ఉంది, మరి ఆ పవరాస్త్ర 2వ రౌండ్ కూడా తీసేసిండు. మరి రేపు 3వ రౌండ్ కూడా తీసేస్తాడు. పవరాస్త్రాన్ని తుస్సుమని పిలిచి పక్కన పెడతాడు. అది పవరాస్త్ర కాదు, కప్పు సాసర అంతే, దాని మీద చాయ్ గ్లాస్ పెట్టుకుని తాగుడు అంతే అని చూపిస్తాడు ఆఖరికి. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆన్లైన్ సూపర్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని ఉంటా. టేక్ ఇట్, నమస్తే, జై హింద్, హ్యాపీ దివాళీ.